నమస్తే అండి అందరికీ. మా ఛానల్ను విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను సింపుల్గా మీకు వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బాండీ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలను దోరగా వేయించుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా దోరగా వేయించుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉండిద్ది కాబట్టి అప్పుడప్పుడు మనం ఫుడ్లో ఇలా యాడ్ చేసుకుంటే మంచిది. వేయించుకున్న కొబ్బరి ముక్కలను నువ్వులను చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు ఆనియన్స్ని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాండీ వేడెక్కాక 2.5 గిన్నెలు ఆయిల్ని తీసుకున్నాను. ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఈ పోపు గింజలను 1 by 1 యాడ్ చేసుకోవాలి. పోపు గింజలు దోరగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయల్ని ఎప్పుడు లాస్ట్లో కట్ చేసుకొని ఆ ముక్కలను సాల్ట్ వాటర్లో ఉంచాలి, లేకపోతే అవి కండ్రెక్కుతాయి, కర్రీ కొంచెం చేదుగా వస్తుంది. కొన్ని పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేశాను. కొంచెం పసుపు, రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వంకాయ ఫ్రైకి ఎక్కువ సాల్ట్ పట్టదు, సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. 2 రెబ్బల కరివేపాకును కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు దోరగా వేగిన తర్వాత సాల్ట్ వాటర్ నుంచి ఫిల్టర్ చేసిన వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg వంకాయలను తీసుకున్నాను. ముక్కలను ఇలా స్టిర్ చేసిన తర్వాత మూత పెట్టి 10 minutes వరకు ఈ ముక్కలను మగ్గనివ్వాలి. 10 minutes తర్వాత మూత తీసి మళ్ళీ స్టిర్ చేసుకోవాలి. వంకాయ ఫ్రైకి ఇంకా మూత పెట్టకూడదు. ఇంకా మూత పెట్టి మగ్గనిస్తే ఆవిరికి ముక్క మెత్తగా అయ్యి చివరికి మనం స్టిర్ చేసేటప్పుడు మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇవ్వటానికి మళ్ళీ నేను 2 రెబ్బల కరివేపాకును కట్ చేసి వేశాను. మధ్య మధ్యలో ముక్క అడుగంటకుండా నలగకుండా లైట్గా స్టిర్ చేస్తూ ఉండాలి. వంకాయ ముక్కలు మగ్గేలోపు మనం 6 లేదా 7 చిన్నులపాయ రెబ్బలను, చల్లారిన నువ్వులు కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక ముక్కను ఇలా కట్ చేస్తే మెత్తగా కట్ అయిపోతుంది. ఎప్పుడు ఏ కర్రీనైనా సన్నని సెగ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ ఉడికించుకోవాలి, లేకపోతే పైకి ఉడికినట్టు కనిపిస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. మా కిడ్స్ కారం తక్కువ తింటారు కాబట్టి నేను 1.5 స్పూన్ యాడ్ చేశాను. స్పైసీగా కావాలంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పౌడరు కారం ముక్కకు ఈవెన్గా పట్టేటట్టు స్టిర్ చేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. గ్రైండ్ చేసి మిగిలిన నువ్వులు ఎండు కొబ్బరి పౌడర్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 week వరకు ఉంటుంది. ఆలు దొండకాయ ఫ్రైకి కూడా ఈ పౌడర్ని వాడొచ్చు. ఈ పౌడర్ ఇంకో 2 ఫ్రైలకి పనికొస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది యాడ్ చేస్తే. చివరిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి స్టవ్ ఆపేయాలి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఫ్రైని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ ముక్కకు ఆ ముక్క చిదురవకుండా వచ్చింది. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఇంతే గైస్. ఇంకొక సింపుల్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.